హలో గైస్, అందరూ అలాగున్నారు. ఈరోజు సండే అని చెప్పి మేము అందరం కలిసి అయితే మటన్ అయితే తెచ్చుకోవడానికి బయలుదేరిపోయాం. కేజీ మటన్ అయితే తెచ్చేసుకున్నాం. తెచ్చిన మటన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాం. కట్ చేసిన ముక్కలను అయితే నీట్ గా కడిగేసుకున్నాం. మటన్ లో కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అన్ని కట్ చేసుకుంటున్నాం. ఈ మటన్ కర్రీకి ఇతనే వంట మాస్టర్. స్టవ్ అయితే పెట్టేసుకున్నాం. అందులో నూనె అయితే పోసేసుకున్నాం. మసాలా సామాన్లు అయితే వేగించేసాం. మసాలా సామాన్లు వేగినాక ఉల్లిపాయలు అయితే వేసేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయ కూడా వేయించుకోవాలి. నేనైతే మర్చిపోయాను, ఇప్పుడు వేసాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత దాంట్లో దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మసాలన్నీ వేగిన తర్వాత అయితే మటన్ అయితే వేసేసుకోవాలి. మటన్ని ఒక అరగంట సేపు ఉడకబెట్టుకోవాలి. మటన్ బాగా ఉడికిన తర్వాత టమాటా అయితే వేసుకోవాలి. దీని తర్వాత మసాలా ఐటమ్స్ వేసాను, కాకపోతే వీడియో తీయడం మర్చిపోయాను. మటన్ అయితే కుక్ అయిపోయింది. కొత్తిమీర వేసి దించేసుకొని టేస్ట్ అయితే చూసేద్దాం ఒకసారి. మటన్ అయితే టేస్ట్ చేస్తున్నాడు. ఇంతవరకు వీడియో కానీ చూసుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. మటన్ అయితే సూపర్ వచ్చింది.